సైబర్ క్రైమ్కి వచ్చే కేసెస్ ఏముంటాయి ఎక్కువగా కూడా? ట్రేడింగ్ రిలేటెడ్ ఇప్పుడు నేను చెప్పిన దాన్ని. ఇంకొకటి ఫెడ్ఎక్స్ అని చెప్పేసి. ఫెడ్ఎక్స్ అంటే ఇప్పుడు కాల్ చేసి మీ మీద ఒక పార్సల్ వచ్చింది, డ్రగ్స్ పార్సల్ వచ్చింది, మేము సిబిఐ నుండి అఫీషియల్స్ మాట్లాడుతున్నామని, మీరు వీడియో కాల్కి కనెక్ట్ కండి అని చెప్పేసి యూఆర్ డిజిటలీ అరెస్ట్ అని పోలీస్ యూనిఫామ్లో వాళ్ళు మీ ముందుకు వచ్చి మేము నిజంగా పోలీస్ అఫీషియల్స్ అని చెప్పేసి వాళ్ళొక డాక్యుమెంట్స్ అవి ఇవి షో చేయడం, లేకపోతే ఇట్లా మీ నుండి పార్సల్ వచ్చింది మీ పేరు మీద అని చెప్పేసి షో చేయడం, అది రియల్ లీగల్ నోటీస్ లాగా వాళ్ళు పోర్ట్రే చేయడము, దాన్ని ప్రజలు నమ్మేయడము, డిజిటలీ అరెస్ట్, మీరు ఇంకా ఇంటి నుండి కదలొద్దు, ఓవర్ వేరే కాల్స్ అటెండ్ కావద్దు అని చెప్పేసి వాళ్ళని అట్లా డిజిటల్గా అరెస్ట్ చేసి ఒక 2-3 డేస్ అట్లా అట్లనే పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అన్ని రోజుల నుండి వాళ్ళు వాళ్ళ సేవింగ్స్ ఎఫ్డీస్ అన్ని బ్రేక్ చేసి వాళ్ళకి పంపించడము, ఆ భయంలో వాళ్ళు తెలియక పంపించేయడము, అలాంటివి చాలా. నిజంగా ఈ టైప్ ఆఫ్ జరుగుతున్నాయా? అవును, ఈ టైప్ ఆఫ్ ఫ్రాడ్సే ఇప్పుడు చాలా ప్రివలెంట్. చాలా కేసెస్ కూడా దీని మీదనే రావడం జరుగుతుంది మన సైబర్ క్రైమ్స్ హైదరాబాద్ సిటీకి, ఓవరాల్గా కూడా మన తెలంగాణ స్టేట్లో అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, సో అంటే సైబర్ క్రైమ్లో మనం ఎక్కువగా మనీ ఫ్రాడ్ అనేది జరగడం చూస్తున్నాం. ఇవి కాకుండా ఇంకా ఏ క్రైమ్స్ అనేవి సైబర్ క్రైమ్స్లోకి వస్తుంది? అంటే ఓన్లీ సోషల్ మీడియా గానేనా, ఇంకా ఏ రకంగా ఉంటాయి? ఇవి మనీ రిలేటెడ్. ఇప్పుడు మనము మాట్లాడుకునే ఒకటి ఇన్వెస్ట్మెంట్ అయినా ఇదైనా, ఇంకొకటి రిలేటెడ్ టు అంటే లైక్ ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పరిచయం అయ్యి, లేకపోతే ఏదో మ్యాట్రిమోనియల్ సైట్స్లో పరిచయం అయ్యి, మ్యాట్రిమోనియల్ టైప్ ఆఫ్ ఫ్రాడ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. అంటే లైక్ నిజంగానే ఒక మంచి మ్యాచ్ ఫిక్స్ అయింది అన్న ఆశతోటి ఉంటే వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవ్వడం, వీడియో కాల్స్లోనే కాంటాక్ట్ అవుతారు, డైరెక్ట్ గా కలవరు. వీడియో కాల్స్ లో కాంటాక్ట్ అయితే అది నిజమని నమ్మేసి అలా కూడా మోసపోయిన కేసెస్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే ఎక్కువగా మనం మార్ఫింగ్ చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, యాప్స్లో. సో ఇది కూడా సైబర్ క్రైమ్ కింద వస్తుంది, మనం కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. 100%. సో ముఖ్యంగా లేడీస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు కేసు ఫైల్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు లైక్ ఒకప్పుడు అంటే ఆన్ స్క్రీన్ అంటే లైక్ ఆన్ వీడియోస్ అలా కనిపించడం అని అంటే ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ లేకపోతే అలా. ఇప్పుడు ప్రతిదీ పీపుల్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ like doing their own reels as videos and posting them on social media platforms like Instagram and other platforms. అట్లాంటి టైంలో చాలా మంది ఇంకా అకౌంట్ పబ్లిక్గా పెట్టుకోవడము, అంటే అందరు వాళ్ళ అకౌంట్స్ ఈజీగా చూడడం. దీనివల్ల కొందరు ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ ఫొటోస్ అలా తీసుకొని మార్ఫ్ చేసి ఇంకొక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అబ్యూజివ్ కంటెంట్ రాసి మళ్ళీ వాళ్ళకే ఇది డిలీట్ చేయాలంటే అని డబ్బులు డిమాండ్ చేసి, ఆర్ఎల్స్ ఇంకొక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి మెసేజ్ చేసి నేను ఇప్పుడు ఈ నీడ్లో ఉన్నాను, నాకు ఇంత డబ్బులు పంపిమని చెప్పేసి డిమాండ్ చేయడము. దీనివల్ల కూడా చాలా మంది ఫస్ట్ ఇనీషియల్గా ఫ్రెండే అనుకొని తెలియక మోసపోతారు. ఇట్లాంటి కేసెస్లో అట్లా ఫ్రెండ్స్ నుండి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనైనా మెసేజెస్ వచ్చినప్పుడు డైరెక్ట్గా మీ ఫ్రెండ్ని కాంటాక్ట్ అవ్వడం బెటర్. ఫ్రెండ్ అయినా, రిలేటివ్ అయినా, హూఎవర్, ఫ్యామిలీ అయినా కానీ డైరెక్ట్ వాళ్ళకి ఒకసారి కాంటాక్ట్ చేసి ఇది నిజంగానేనా, నీకు నిజంగా రిక్వైర్మెంట్ ఉందా. మోస్ట్లీ అయితే ఈ సోషల్ మీడియా నుండి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారు నోన్ పర్సన్స్ అయినా అంటే కూడా మోస్ట్లీ వాళ్ళ అకౌంట్ హ్యాక్ అయినా అయ్యుండొచ్చు, లేకపోతే అది ఫేక్ ఐడి అయినా అయ్యుండొచ్చు. అవును, రీసెంట్లకి అయితే మీరు ఇప్పుడు చెప్పినట్లు చాలా నా సరౌండింగ్స్లోనే నేను చూసాను. నా అకౌంట్ హ్యాక్ అయింది, డబ్బులు అడుగుతున్నారు, దయచేసి ఎవరు కూడా పంపొద్దు అని చెప్పి స్టేటస్ పెట్టుకుంటూ ఉంటారు. సో ఎక్కువ మనం చూస్తున్నాం. ఇలా రిపీటెడ్గా ఎక్కువగా జరగడానికి కారణం ఏంటంటే దాన్ని మనం ఎలా బ్రేక్ చేయొచ్చు? హ్యాక్ అవ్వకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? అంటే ప్రైవసీ అనేది మెయింటైన్ చేయాలి, అంటే కొంచెం బెటర్ అది. అంటే అది ఒక కైండ్ ఆఫ్ కర్టెలింగ్ ద క్రైమ్ అండ్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు. లైక్ అది కొంత మటుకు కర్టెల్ చేస్తుంది క్రైమ్. ఇంకొకటి అవేర్నెస్ అండి, పబ్లిక్లో అవేర్నెస్. ఈ అవేర్నెస్ కోసము మేము ఆల్మోస్ట్ చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం సైబర్ క్రైమ్స్ యూనిట్ నుండి కూడా. అది హైదరాబాద్ సిటీ నుండి మన సైబర్ క్రైమ్స్ పోలీస్ యూనిట్ నుండి రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ అవుతుంటాయి స్కూల్స్లో, కాలేజెస్లో, ఇంకా పబ్లిక్ ప్లేసెస్లో పెట్టడము, సీనియర్ సిటిజన్స్ కాడికించి యూత్ వరకు అందరినీ ఎడ్యుకేట్ చేయడము దీని మీద. మన ఎఫర్ట్స్ మనం పెడుతున్నాము, కానీ అయినా స్టిల్ పబ్లిక్ చాలా మంది మోసపోతున్నారు మనీకి రిలేటెడ్, లేకపోతే అమ్మాయిలు. అవును, ఇలా అండ్ మనీ రిలేటెడ్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో అంటే ఆ మనీని ఎంతవరకు రీఫండ్ చేయగలుగుతున్నారు? మనీ రిలేటెడ్ ఫ్రాడ్స్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ లాస్ట్ 2 yearsలో చూస్తే ఆల్మోస్ట్
హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ రూపీస్ ఇలా చాలా Okay. ట్రాన్సాక్షన్స్ అయ్యి ఇలా ఫ్రాడ్యులెంట్ గా అమౌంట్ వెళ్ళిపోవడం ఇలా జరిగాయి. ఆగిపోవడం అంటే అవి తిరిగి వాళ్ళ అకౌంట్స్ లోకి వస్తాయా మ్యామ్ వన్స్ మనం కేసు ఫైల్ చేసి మీకు ఫ్రాడ్ దొరికితే కనుక? మన కేసు ఫైల్ చేసిన వెంటనే మనకి ఇప్పుడు ఏదైనా సైబర్ క్రైమ్కి మనం విక్టిమ్ అయినాము అని రియలైజ్ అయిన తర్వాత ఇమీడియట్గా 1930 హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయడం, ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. వాళ్ళు అట్లా రిజిస్టర్ చేస్తే వాళ్ళ కంప్లైంట్ వీళ్ళు ఏ అకౌంట్కి పంపినారు, దాని తర్వాత వాళ్ళ నుండి ఏడికి వెళ్ళింది, అవన్నీ అందులో అకౌంట్లో డబ్బులు ఉంటే హోల్డ్ చేయడం జరుగుతుంది. అది మా నుండి బ్యాంక్స్ నుండి వి పుట్ దట్ ఎఫర్ట్స్. ఓకే. అదర్ దెన్ దట్ 1930 కాకుండా cybercrime.gov.in లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు కంప్లైంట్. దట్ వుడ్ బి హెల్ప్ఫుల్. అంటే 100% రికవరీ కాకపోయినా కానీ మోస్ట్లీ ఆపే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. ఇంకా ఇందులో మనం వెరీ ఫస్ట్ అవర్లో కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే అది గోల్డెన్ అవర్. ఒక 1 అవర్లో 1 అవర్ దట్ ఈస్ గోల్డెన్ అవర్. ఓకే. మనకి ఎక్కువ బెటర్ ఉంటుంది. ఓకే. చాలా మంది రిలీజ్ అవ్వరు, 1-2 డేస్ ఆలోచించి మెల్లిగా వాళ్ళు ఫైల్ చేస్తూ ఉంటారు కేసు. సో అప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా బెనిఫిట్ ఏమీ ఉండదు. బెనిఫిట్ ఉండదు అని ఏమి ఉండదండి. సైబర్ క్రైమ్ రిపోర్ట్ చేయడము ఇట్ సెల్ఫ్, వాళ్ళు రిపోర్ట్ చేసినప్పటి నుంచి ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయిపోతుంది, ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇలా రీసెంట్ టైమ్స్లో మన సైబర్ క్రైమ్స్ హైదరాబాద్ సిటీ నుండి ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు సార్ గారు అండ్ వాళ్ళ టీం నుండి ఆల్మోస్ట్ 54 lakhs రీఫండ్ ఇప్పించారు. 54 lakhs రీఫండ్ ఇప్పించారు. ఇంకొక 50 lakhsకి ఫైల్ చేశారు రీఫండ్కి. మెజిస్ట్రేట్ నుండి ఆర్డర్స్ వస్తే అది కూడా అయిపోతుంది. ఇంకొకటి ప్రమోద్ కుమార్ సార్ అని చెప్పేసి ఆ సార్ వాళ్ళు రీసెంట్లీ 34 lakhs రీఫండ్ ఇప్పించారు. చాలా హ్యూజ్ అమౌంట్ ఇలా జరుగుతుంది. 34 lakhs రీఫండ్ ఇప్పించారు.